శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం। ఈరోజు సోమవారం రోజున దినఫలాలు ఏ విధంగా ఉందో చూద్దాం। ముందుగా మేషరాశి। ఈ మేషరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది। వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తిరుగులేదు అని చెప్పవచ్చు। పంచమాధిపతి అయినటువంటి రవి భగవానుడు జన్మ లగ్నంలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల సంతానపరంగా ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో, సంతానం కోసం మీరు ఏదైతే ఖర్చులు పెడతారో అవన్నీ కూడా అనుకూలంగా కనపడుతూ ఉన్నాయి। సంతానపరంగా సంతోషకరమైన వార్తలు వింటారు, అందులో సందేహం లేదు। కుటుంబకారకుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల కుటుంబకరంగా కొన్ని రకాల ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి। కుటుంబంలో మీరు ఏదైతే ప్రధానమైన నిర్ణయాలు తీసుకుంటారో ఆ విషయంలో కొంత ఆచితూచి అడుగులు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన। వృత్తి ఉద్యోగ వ్యాపారంలో చాలా అనుకూలంగా ఉంది। సినీ రంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకు కూడా అనుకూలంగా ఉంది। మీడియా రంగ ప్రముఖులకు కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది। చేతి వృత్తుల వాళ్ళకి, పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులకి కూడా చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది। పెద్ద మొత్తంలో వ్యాపారం చేసే వాళ్ళకి అనుకున్న దానికన్నా పెద్ద మొత్తంలో వ్యాపారాలు చేయగలుగుతారు, అధిక మొత్తంలో లాభాన్ని సముపార్జించగలుగుతారు, అందులో సందేహం లేదు। ఈ మేషరాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అనుకూలంగా ఉండాలన్నట్లయితే ఓం సూర్యాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ తెలుపు రంగు వస్త్రాలు ధరించి ముందుకెళ్ళినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క మేషరాశి వారికి। ఈ వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది। తృతీయాధిపతి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల మీరు ఏదైతే అగ్రెసివ్గా ధైర్య సాహసాలతో ముందుకెళ్తారో మీ ధైర్య సాహసాలే ఈరోజు మీకు పెద్ద ఇన్వెస్ట్మెంట్గా చెప్పవచ్చు। ధైర్య సాహసాలు ముందుకెళ్ళటం వల్ల మీరు అనుకున్న దానికన్నా అన్ని రకాలుగా అద్భుతమైన విజయాన్ని సాధించగలుగుతారు, అందులో సందేహం లేదు। మరి పెద్ద పెద్ద వ్యాపారస్తులకు కూడా ఈరోజు అనుకూలంగా కనపడుతుంది। చేతి వృత్తుల వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది। సినీ రంగ ప్రముఖులకి, మీడియా రంగ ప్రముఖులకి, ఫ్యాన్సీ వ్యాపారం చేసే వాళ్ళకి, అట్లాగే షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఐటీ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా, మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా ఈరోజు మొత్తం కూడా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి। ఈ వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అనుకూలంగా ఉండాలన్నట్లయితే ఓం నమశివాయ అన్న ప్రణవ పంచాక్షరి జపాన చేసుకుంటూ భస్మధారణ చేసి తెలుపు రంగు వస్త్రాలు ధరించి ముందుకెళ్ళినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి। ఈ మిథున రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు। లగ్నాధిపతి అయినటువంటి జన్మ లగ్న చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు సప్తమంలో ఉండటం వల్ల పంచమాధిపతి చాలా బలంగా ఉన్నాడు కాబట్టి ధనానికి లోటు ఉండదు। కానీ కుటుంబ విషయంలో, ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం। కుటుంబ పరంగా ఏదైతే మీరు నిర్ణయాలు తీసుకుంటారో అవన్నీ కూడా కొంత వ్యతిరేక కాలంగా కనపడుతుంది। తల్లికి కొంత అనారోగ్య సూచనలు కనపడుతూ ఉన్నాయి। విద్యార్థులకు కూడా కొంత వ్యతిరేకమైన కాలంగా కనపడుతుంది। విద్యార్థులు పోటీ పరీక్షల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి। మరి సినీ రంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకి, చేతి వృత్తుల వాళ్ళకి, అన్ని రకాల వృత్తుల వాళ్ళకి అందరికీ కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది। ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అనుకూలంగా ఉండాలి అన్నట్లయితే ఓం చంద్రాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ చంద్రభగవానుడు నామస్మరణ చేసుకుంటూ తెలుపు రంగు వస్త్రాలు ధరించి ముందుకెళ్ళినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క మిథున రాశి వారికి। ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది। లగ్నాధిపతి అయినటువంటి చంద్రభగవానుడు ధనస్థానంలో ఉండడం వల్ల ధనానికి లోటు ఉండదు। వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా అనుకూలత కనపడుతుంది। ఇంతకుముందు ఏదైతే ధనం నష్టపోయారో ధనం మొత్తం కూడా చేతికందే అవకాశాలు కనపడుతున్నాయి। సినీ రంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకి చాలా అనుకూలమైన కాలంగా కనపడుతుంది। మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి। ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తారో ప్రమోషన్ రావట్లేదు అనుకుంటారో దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయడం వల్ల ఈరోజు మొత్తం కూడా సఫలీకృతం అవుతాయి, అందులో సందేహం లేదు। అనుకున్న దానికన్నా ధనం చేతికి అందుతుంది ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి। ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అనుకూలంగా ఉండాలి అన్నట్లయితే ఓం గం గణపతయే నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ముందుకెళ్ళినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి। ఈ సింహరాశి వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది। ఎవరైతే విదేశీ ప్రయత్నాలు చేస్తారో, ఎప్పటి నుంచో మాకు విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం కావట్లేదు, అదే వీసా ఫెయిల్ అవుతుంది అనుకుంటారో అటువంటి ప్రధానమైన నిర్ణయాలు ఈరోజు కనుక తీసుకోవడం వల్ల ఈరోజు చాలా అనుకూల కాలంగా కనబడుతుంది। వీసా ప్రయత్నాలు చేసినా, విదేశాల్లో ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా
ఉద్యోగంగా బాధపడుతూ ఈరోజు కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది అనుమానం లేకుండా చేతికి అందుతుంది, అందులో సందేహం లేదు. ఒక సింహరాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలంగా ఉంది. రాజకీయ రంగ ప్రముఖులకి, సినీ రంగ ప్రముఖులకి చాలా అనుకూలంగా కనపడుతుంది. చేతి వృత్తుల వాళ్ళకి కొంత వ్యతిరేకమైన కాలంగా కనపడుతుంది. పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులకు కొంత వ్యతిరేకమైన కాలంగా కనపడుతుంది. ఎందుకంటే అష్టమ స్థానంలో శని భగవానుడు ఉండడం, ధనాధిపతి నీచపడడం వల్ల, బుధుడు నీచపడడం వల్ల పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క సింహరాశి వాళ్ళకి. ఈ సింహరాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అనుకూలంగా ఉండాలన్నట్లయితే ఓం బుధాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ ఆకుపచ్చ రంగ వస్త్రాలు ధరించి ముందుకెళ్ళినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క సింహరాశి వాళ్ళకి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా కనపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో తిరుగులేదు అని చెప్పవచ్చు. ధనాధిపతి ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ధనానికి లోటు ఉండదు. అనుకున్న దానికన్నా 10 రెట్లు ఎక్కువ ధనం చేతికి అందుతుంది, అందులో సందేహం లేదు. మరి సినీ రంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకి, బడా వ్యాపారస్తులకి కూడా చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే ప్రధానంగా జన్మలగ్నంలో కేతు ఉండడం వల్ల కొంత కోపం అనేది అధికంగా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఆవేశం అనేది పనికిరాదు. ఆలోచనతో కనుక ముందుకెళ్ళినట్టయితే ఈ కన్యారాశి వాళ్ళు మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంది, అందులో సందేహం లేదు. ఈ కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అనుకూలమైన కాలంగా గోచరించాలన్నా ఈరోజు మొత్తం ప్రతికూలతలు పోవాలి అన్నట్లయితే ఓం దుమ్ దుర్గాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ దుర్గామ్మవారిని ధ్యానం చేసుకుంటూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క కన్యారాశి వారికి. ఈ తులారాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. మరి ధన సప్తమాధిపతి నీచపడడం వల్ల ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో, ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఎప్పటి నుంచో పెద్ద పెద్ద డీల్స్ చేస్తున్నారో ఈరోజు కొంత వ్యతిరేకమైన కాలంగా కనపడుతుంది. కాబట్టి ఈ రకమైన నిర్ణయాలు తీసుకున్న విషయంలో వాయిదా వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఈరోజు సినీ రంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, చేతి వృత్తుల వాళ్ళకి, అన్ని రకాల వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా కనపడుతుంది. ఈ తులారాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అనుకూలంగా ఉండాలన్నా ఈరోజు మొత్తం చెడు ఫలితాలు తొలగిపోయి సత్ఫలితాలు రావాలి అన్నట్లయితే శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం, చామంతి పూలు పట్టుకొని 11 చుట్టూ ప్రదక్షిణ చేసి ఓం నమః శివాయ అన్న ప్రణవ పంచాక్షరి జపాన్ని చేసుకుంటూ భస్మధారణ చేసి తెలుపు రంగు వస్త్రాలు ధరించి ముందుకెళ్ళినట్టయితే ఈ తులారాశి వాళ్ళకి ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా గోచరిస్తూ ఉంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తూ ఉంది. దశమాధిపతి లాభంలో ఉన్నాడు అంటే ఎటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకైనా ఈరోజు చాలా అనుకూలమైన కాలంగా కనపడుతుంది. అన్ని రకాల వృత్తుల వాళ్ళకి తిరుగులేదు అని చెప్పవచ్చు. చంద్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల మీరు ఏదైతే ఆత్మస్థైర్యంతో స్థిరచిత్తంతో ముందుకెళ్తారో, మీరు ఏదైతే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారో అవన్నీ కూడా చాలా అనుకూలమైన కాలంగా కనపడుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి. మరి ధనానికి లోటు ఉండదు. ధనపరంగా అనుకున్న దానికన్నా అధిక మొత్తంలో చేతికి అందుతుంది. పంచమ స్థానం చాలా బలంగా ఉన్నది. ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి కొంత గురుబలం తక్కువగా కనపడుతుంది. కాబట్టి పెళ్లి ప్రయత్నాలు ఈరోజు వాయిదా వేసుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అనుకూలంగా ఉండాలి అన్నట్లయితే ఓం దత్తాత్రేయాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ తెలుపు రంగు వస్త్రాలు ధరించి ముందుకెళ్ళినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా కనపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో తిరుగులేదు అని చెప్పవచ్చు. కాదే కుటుంబపరంగా కొంత జాగ్రత్తలు అవసరం. ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టభజన నడుస్తుంది కాబట్టి కుటుంబపరంగా కొన్ని రకాల చికాకులు పడుతూ ఉంటారు. ఈ రోజున ప్రధానంగా చికాకు పడకుండా, కోపతాపాలు లేకుండా కుటుంబంతో ప్రశాంతవదనంతో గడపడం వల్ల ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తారు, అందులో సందేహం లేదు. చేతి వృత్తుల వాళ్ళకి, పెద్ద పెద్ద వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా కనపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. పంచమ స్థానం బలంగా ఉండడం వల్ల రాజకీయ రంగ ప్రముఖులకు కూడా చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. అట్లాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా కనపడుతుంది. షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, అట్లాగే మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత ఐటీ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది ఈ యొక్క ధనుసు రాశి వారికి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు మొత్తం ఇంకా అద్భుతంగా నడవాలి అన్నట్లయితే ఓం శం శనైశ్వరాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ నీలిరంగు వస్త్రాలు ధరించి ముందుకెళ్ళినట్లయితే
ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క ధనుసు రాశి వారికి. ఈ మకర రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా కనపడుతుంది. ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి మాత్రం కొంత వ్యతిరేకమైన కాలంగా కనపడుతుంది. భార్యతో కొన్ని రకాల విభేదాలు కనపడుతున్నాయి. కాబట్టి దంపతుల విషయంలో కోపతాపాలు లేకుండా అనుకూలంగా ప్రశాంతవదనంతో కాలం గడపడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో తిరుగులేదు అని చెప్పవచ్చు. సంతానపరంగా సంతోషకరమైన వార్తలు వింటారు. సంతానం కోసం మీరు ఏదైతే ఖర్చు పెడతారో అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. సంతానం కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంది, ఇందులో సందేహం లేదు. మీరు చేసే సేవింగ్స్ ఏదైతే ఉన్నాయో ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా, సేవింగ్స్ చేసినా, ఈరోజు చేసే సేవింగ్స్ అనేది ఎక్కువ మొత్తంలో చేయగలుగుతారో అందులో సందేహం లేదు. ఈ మకర రాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించాలి అన్నట్లయితే ఓం రాహవే నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ, లేదు దుర్గాయ నమః అన్న మంత్రాన్ని స్మరించినా కూడా ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క మకర రాశి వారికి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలమైన కాలంగా కనపడుతుంది. లగ్నాధిపతి ధనస్థానంలో ఉండడం వల్ల ధనానికి లోటు ఉండదు. కుటుంబపరంగా చాలా అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు చాలా అనుకూలమైన కాలంగా గోచరిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో చాలా అద్భుతంగా రాణిస్తారు. కుటుంబంలో ఎప్పటి నుంచో మీరు సొంత ఇంటి కోసం ప్రయత్నాలు చేస్తున్నారో సొంత ఇంటికల నెరవేరుతుంది, అందులో సందేహం లేదు. తల్లిపరంగా కుటుంబపరంగా సంతోషకరమైన వార్తలు వింటారు. పిల్లలతో ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు ఈ రోజున. మరి రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కూడా చాలా అనుకూలమైన కాలంగా కనపడుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులకి కూడా ఈరోజు చాలా అనుకూలమైన కాలంగా గోచరిస్తుంది కుంభరాశి వాళ్ళకి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అనుకూలమైన కాలం మారాలి అన్నట్లయితే ఓం గం గణపతయే నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ భస్మధారణ చేసుకొని తెలుపు రంగు వస్త్రాలను ధరించి ముందుకెళ్ళినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క కుంభరాశి వారికి. ఈ మీనరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా కనపడుతుంది. కాకపోతే సంతానపరంగా కొంత జాగ్రత్త అవసరం. సంతానాధిపతి పంచమాధిపతి అయినటువంటి చంద్రభగవానుడు షష్టమంలో ఉండటం వల్ల సంతానపరంగా కొంత అనారోగ్య సూచనలు కనపడుతూ ఉన్నాయి. ధనం కూడా అధిక మొత్తంలో సంతానం కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో ప్రధానంగా జాగ్రత్త తీసుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. మరి మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, సినీ రంగంలో ఉన్న వాళ్ళకి, చలనచిత్రసీమలో ఉన్న వాళ్ళకి, ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫ్యాన్సీ పెద్ద పెద్ద వ్యాపారస్తులందరికీ కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. ఈ మీనరాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అద్భుతమైన కాలంగా గోచరించాలన్నట్లయితే ఓం రాహవే నమః అన్న మంత్రాన్ని స్మరించుకున్నా పర్వాలేదు, లేదు దుమ్ దుర్గాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ అవకాశం ఉంటే నిమ్మకాయ దీపం పెట్టడం, అమ్మవారి దగ్గర నిమ్మకాయతో దీపం పెట్టడం వల్ల ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క మీనరాశి వాళ్ళకి. ఇవి ఈ రోజున దినఫలాలు. మరుసటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.